ఇది జన్మాష్టమి రోజు. మా పెళ్ళయ్యాక మొదటి జన్మాష్టమి అని ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాము. అనుకునేలోపు సాయంత్రం పైన అయిపోయింది. ఇంకేం చేద్దాం పదా అని బీ క్యాంప్లో ఉన్న కృష్ణ టెంపుల్కి వెళ్ళిపోయాం. విజ్ఞాన్ మందిర్కి వెళ్ళిపోయాము. వెళ్ళేదారిలో వర్షం స్టార్ట్ అయిపోయింది. అయ్యో అనుకుంటూ గబగబా తడుచుకుంటూ వెళ్ళిపోయాం లోపల. బయట వర్షం పడుతుండడం వల్ల భక్తులందరూ లోపల కూర్చున్నారు. కానీ చిన్న చిన్న కృష్ణాలు మాత్రం రెడీ చేసుకొని బాగా వచ్చారే. సరే దేవుడిని చూద్దామని వెళ్తే దేవుడు ఉయ్యాలలో ఊగుతూ కనిపించాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. అలాగే పక్కన చూస్తే ఒక చిన్ని కృష్ణుడు ఉన్నాడు. ఎంత ముద్దుగా అలంకరణ చేసుకొని వచ్చారో ఆ బాబుని. సరే మనం ఇంకా దేవుడిని చూద్దాం, చిన్న దేవుడిని అనుకొని చూస్తే ఈ చిన్ని కృష్ణయ్యకి నోటి నిండా వెన్నే. ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాడో, ఎంత ముద్దుగా అనిపించిందో. ఇంకా ఇక్కడ ఉయ్యాల్లో ఊగుతున్న కృష్ణుడికి తులసి మాలలతో పువ్వులతో ఎంత బాగా అలంకరించారు. సరే గుడిలో ఉన్న పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ కృష్ణుడినేమో ఎంత కలర్ఫుల్గా పూలతో ఎంత మంచిగా అలంకరించారు. ఎంత మంచిగా అనిపించిందో. ఈ కృష్ణుడికి కూడా నోటి నిండా వెన్నను పెట్టారు. సరే కరెక్ట్ టైంకి పూజారి కూడా హారతి స్టార్ట్ చేశాడు. హారతి చూసుకొని ఎంత మంచిగా అనిపించిందో. కొంతసేపే ఉన్నా ప్రశాంతంగా అనిపించింది. సర్లే అని తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడే అందరినీ చూపిద్దాము, చాలామంది కృష్ణులు రాధలు వచ్చారు కదా అని అలా ఒకసారి అంతా జూమ్ చేసి చూపిద్దాం అనుకునే లోపు ఎంత వెతికినా ఎవరు కనిపించట్లేదు. ఎక్కడెక్కడో అంత ఇందాకేమో అక్కడ చిన్న చిన్న వీడియోలో కూడా కనిపించేశారు. ఇక్కడికేమో ఎంత వెతికినా కనిపించలేదు. అదిగో ఇదొక రాధ. ఇంకా పిల్లలు మాత్రం చాలా బాగా రెడీ చేసుకొని వచ్చారు. ఇక్కడ అందరూ నెక్స్ట్ ఏదో పూజా విధానం జరుగుతుందని కూర్చున్నారు. నేను చాలా ట్రై చేశాను చూపిద్దాము కృష్ణులని. వర్షం తగ్గినందుకు వెళ్ళిపోయినారు అనుకుంటా. సరేలే అని ఇంకా కానీ అలంకరణ మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ రాధ చూడండి మన కోసమని ఒకసారి నడిచి చూపించింది. పిల్లలు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. అంతా బాగా జరిగింది. ఇంకా మేము తీర్థప్రసాదాలు తీసేసుకొని అటుకులు తిన్నాము. మీ అందరికి కూడా జన్మాష్టమి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. హ్యాపీ జన్మాష్టమి. Bye bye. See you in the next video.